బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళికి ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై వస్తున్న వార్తలు కాస్త టెన్షన్ పెడుతున్నాయని టాక్. అందుకు కారణం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండమే. ఇటీవల మొరాకోలో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ పూర్తి అవడమే కాకుండా ఎన్నో హాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లొకేషన్స్ లో ఇంత పెద్ద షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డ్ క్రియేట్ చేయడం రాజమౌళికి ఊహించని షాక్ గా మారిందని తెలుస్తోంది. రాజమౌళి తన వండర్ బాహుబలితో ప్రపంచ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం 2 ఏళ్ల సమయం తీసుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 కోసం తీవ్రంగా శ్రమిస్తూ విడుదల తేదీ ప్రకటించే సమయానికి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల అవుతుందా అనే సందిగ్ధంలో ఉన్నాడట. దీనికి తోడు గౌతమిపుత్ర శాతకర్ణి హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అట్లాస్ స్టూడియోస్ లో సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరగడంతో పాటు ఈ నెల 30 నుంచి హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఈ సినిమా కోసం భారీ యుద్ధ నౌక సెట్ వేసి ఆ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు అనే వార్తలు కూడా రాజమౌళికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.